కొండా సురేఖ, హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్యల మీద చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ స్పందించడం జరిగింది. మంత్రి కొండా సురేఖ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే సమంత వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం జరిగిందని, అవి అనుచితమైనప్పటికీ కూడా ఆమె తరువాత క్షమాపణ చెప్పడం జరిగిందని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం కూడా జరిగిందని, ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఈ అంశంలో కల్పించుకోవాల్సినటువంటి అవసరం లేదని, క్షమాపణ చెప్పకుండా ఉంటే మహిళా కమిషన్ తప్పకుండా స్పందించేదని, ఆమె క్షమాపణలు చెప్పినటువంటి నేపథ్యంలో మహిళా కమిషన్ అవసరం లేదని చెప్పి తాము భావిస్తున్నామని, ఒకవేళ నాగార్జున కుటుంబం గనక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని భావిస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చని, అది వారి వ్యక్తిగతమైనటువంటి అంశమని, ఈ విషయంలో మహిళా కమిషన్ ఎటువంటి జోక్యం చేసుకోదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది.